మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో కొత్తగా సరికొత్తగా ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ గారిచే ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు కూడా ఒక కామెంట్ పదే చేసుకొచ్చారు. నెల్లూరు పర్యటన నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. ప్రసన్న కుమార్ రెడ్డిని ఎందుకు పరామర్శించారో అందరికీ తెలుసు. ప్రశాంతి రెడ్డిని ఆయన మాట్లాడడం, ఆ తర్వాత దాడి జరగడం, అప్పటి నుంచి దాదాపు నెల రోజుల పైనే అయింది తతంగం అంతా నడిచి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, పరామర్శించాడు. అయితే పరామర్శిస్తూ ఇప్పటి వరకు వైసీపీలో గత పాలనలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తూ వస్తుంటే వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ మిథున్ రెడ్డి అరెస్టు, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్టును కూడా ప్రస్తావిస్తూ మాట్లాడిన మాట అందరూ చూసే ఉంటారు. పెద్దిరెడ్డి చంద్రబాబును అప్పుడెప్పుడో కాలేజీలో చదువుకునే రోజుల్లో చెప్తూ కొట్టాడంట. అందుకే మిథున్ రెడ్డిని లోపలేశాడు. అంటే వాస్తవానికి ఈ విషయం చాలా చిన్న విషయం. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి విషయం నిజమో కాదో అనే దాంట్లో చాలామంది ఏదో ఊరికే అని ఉంటాడులే అట్ట, లేకపోతే వాళ్ళ కార్యకర్తల్లో ఊపుదే అట్టానికి అట్లా అని ఉంటాడులే అని అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. చాలా సందర్భాల్లో ఆయన కొట్టాడు, పెద్దిరెడ్డి కొట్టాడంట చంద్రబాబుని అని అంటూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది అనే విషయం మీద ఏం మాట్లాడలేదు. ఈరోజు ఒక అడుగు ముందుకేసి చెప్పుతో కొట్టాడు అనే వరకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అలాంటి కామెంట్ చేస్తుంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే దానికి వివరణ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి అని నేను అనట్లేదు. ఆ కామెంట్ పదే ఆయన చేస్తున్నా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఆ కామెంట్ని ఎట్లా తీసుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఎట్లా తీసుకుంటున్నారు ఆ కామెంట్ని మీరు? ఎందుకు స్పందనలు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి కామెంట్కి ఒక విలువ ఉందని నేనైతే అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, రాజకీయాల్లోకి రాకముందు ఏ విధంగా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారనేది అందరికీ తెలుసు. సో ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన వేరే వాళ్ళు ఎందుకు అంటారు? ఈయనే ఇంకొకరిని తన్ని ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే. అది రివర్స్లో చెప్పుకోవటం, లేక ఇంకోటి జరగటం అనేది వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తన విద్యార్థి దశ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎంత క్రమశిక్షణగా ఆయన 75 సంవత్సరాల వరకు ఆయన వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని నిలుపుకుంటూ వచ్చారని అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయనకి మంత్రి పదవి ఇచ్చి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి గౌరవం ఇచ్చిందని అనేది కరెక్ట్, అందరికీ క్లారిటీ ఉంది. అదే కాకుండా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పుడు సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆయనలో ఉన్న నేర్పరితనాన్ని, ఆయనలో ఉన్న తెగింపుని, ధైర్యాన్ని, ఆయన విజన్ని నమ్మి ఏ విధంగా తన కుమార్తె అయిన భువనేశ్వరి గారిని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి వివాహం చేశారనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి వాళ్ళు వెన్నుపోటు అని కూడా చాలాసార్లు అన్నారు. అవును, వాళ్ళకి ఏ ఎలక్షన్ వచ్చినా వెన్నుపోటు అనేది ఒకటే గుర్తొస్తుంది, ఇంకేం గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ ఏవి రావు. వాళ్ళ ఎలక్షన్లో సింగిల్ ఎజెండా ఏంటి అంటే వెన్నుపోటు. కానీ అక్కడ ఏం జరిగింది అని అనేది అక్కడ ఉన్న నందమూరి కుటుంబ సభ్యులు మొత్తానికి తెలుసు. ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సి వచ్చింది అని అనేది అందరికీ తెలిసిన సత్యం. అది కూడా అలాంటి చిల్లర కామెంట్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక ప్రాధాన్యత ఇచ్చిన మనిషి కాదు. అవును, ఎప్పుడు ఆయన తొణికినట్టు కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అన్నట్టు. తప్పు చేసిన వాడు భయపడతాడు లేదా తొణుకుతాడు. హుందాగా ఉండే మనిషి ఏం జరిగిందో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలు,
ఊళ్ళోళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంది అంటే 10 మంది కుక్కలు మురుగుతాయి. మొన్న మధ్యకాలంలో బాలయ్య షోలో క్లారిటీ ఇచ్చారుగా దానికి సంబంధించి. బాలకృష్ణ గారి అన్స్టాపుల్ షోలో క్లియర్గా చెప్పారు ఏం జరిగింది, ఎందువల్ల ఇట్లా జరిగింది. ఇదే ఫస్ట్ టైం రివీల్ చేయటం కూడా. మీ అందరికీ తెలుసు, కానీ ప్రపంచానికి కూడా తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను అని ఫస్ట్ టైం చెప్పాను. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన చిల్లర కామెంట్లు ఒక 2023-24 సందర్భంలో భువనేశ్వరమ్మ గారి మీద నిండు సభలో చేసిన కామెంట్లు, ఈ రెండిటికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద, శవరాజకీయాల మీద, ఫేక్ ప్రాపగండా మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఆ నాయకుడు కూడా అలాంటి వ్యక్తే. అందువల్లనే ఈరోజు ప్రజలు చీకొట్టి 11కు పరిమితం చేశారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా తగుదునమ్మా అని చెప్పి నేరస్తుల్ని, లేదు అడ్డగోలుగా బలిసి ఆడవారిని వ్యక్తిత్వ హననం చేసిన మనుషుల్ని పరామర్శించడానికి ఈరోజు జైళ్ళకి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఈరోజు వెళ్ళిన 2 ప్రదేశాలు మీరు తీసుకుంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడండి? ఆయన ఏ విధంగా ఇదివరకు అక్రమ మైనింగ్లు చేశాడు, ఫోర్జరీ చేశాడు, అలాంటి వ్యక్తిని పరామర్శించడం కోసం వెళ్ళారు. ఇంకొక వ్యక్తిని తీసుకుంటే ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని, అక్కడ ఆమె ఒక స్త్రీమూర్తి అని ప్రశాంత్ రెడ్డి ఆమెని అనరాని మాటలని ఏ విధంగా హైకోర్టు కూడా ముట్టికాయలు వేసిందని అనేది మనం చూసాం. ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తూ ఒక మూకని, రౌడీ మూకని, ఒక 100-200 మందిని గుంటూరు నుంచి ఐపాక్ టీం తరలిస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు చూపించిన బ్యానర్లు ఇవన్నీ ప్రదర్శించడానికి కస్టమైజ్డ్గా ఒక టీంని సెట్ చేసుకున్నారు. ఏ ఊరికి వెళ్ళినా అదే 200 మంది ఉంటారు. వీళ్ళందరితో అక్కడ గలాటాలు తయారు చేయాలి. టీమా లేకపోతే అక్కడ వచ్చే జనాలు కాదండి, 200 మంది జనంలాగా చూపిస్తుంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఈ సాక్షి వాళ్ళు కావచ్చు, జనాల్లో కలిసిపోయి ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఏ సందులో నుంచి మీరు బయటికి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు అని ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా చేసి అట్లా గత 2-3 పర్యటనలో ఏ విధంగా విధ్వంసం ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మాకు క్లారిటీ వచ్చిందండి. మరి క్లారిటీ వచ్చి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇవాళ ఏదన్నా ఒక చిన్న పొరపాటైనా జరిగిందా? నెల్లూరు విరిగిందండి. అదేనండి, అంతమంది వచ్చినప్పుడు వీళ్ళంతా ఏంటంటే గంజాయి బ్యాచ్, మాదక ద్రవ్యాలకి గత 5 సంవత్సరాల నుంచి అలవాటు పడిన బ్యాచ్. సో చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు అనేది జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ రోజు నుంచి జరిగిన అంటే రాప్తాడు తర్వాత రెంటపాళ్ళ లాంటి ఎపిసోడ్స్ అయితే వాటితో పోలిస్తే మెల్లమెల్లగా 1 by 1 తగ్గించుకుంటానే రావడం జరుగుతుంది. ఒక రకంగా నెల్లూరులో పోలీస్ బాగానే చేశారని అనుకోవాలి. నెల్లూరులో బాగా చేశారు, మామిడిపాలెంలో కూడా అక్కడ కూడా బాగానే చేశారు. వీళ్ళు క్లియర్గా అప్రమత్తమయ్యి డ్రోన్ షాట్స్ అన్నీ క్లియర్గా తీసుకొని ఎవరు మామిడికాయలని ట్రాక్టర్లతో ఇవన్నీ చూసుకొని, ఎందుకంటే ఇంటెలిజెన్స్ కూడా 1-2 సార్లు చాలా కాషియస్గా ఉంది. ప్రభుత్వం మీద చెడ్డ పేరు రాకూడదు కాబట్టి వాళ్ళు తీసుకునే చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటారు. మరి జగన్ ఎందుకు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పుతో కొట్టాడంట అనేదాకా వెళ్ళాడు అనుకోవాలంటే? ఒక రకంగా డెఫినెట్గా చాలామంది కామెడీ కానీ కొట్టిపారేస్తారు, కానీ ఆయన ఎందుకో మళ్ళీ ఈ చెప్పుతో అనేదాన్ని యాడ్ చేశాడు. అంటే తొందరలో ఆయన ఏ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాడు, తొందరలో అతను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఏ విధంగా వెళ్ళబోతున్నాడు అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాడు అనేది కూడా తనకు తెలియలేదు. వాస్తవంగా ఇందాక మీకు చెప్పినట్లుగా ఆ బేస్లెస్ కామెంట్స్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఆయన ఈరోజు మీడియా ముందు కూడా చూస్తే ఎదురుగా ఉన్న వాళ్ళని రెండమ్మా అని అంటున్నారు. ఆయన మీటింగ్ వినడానికి కూడా జనాలు ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అట్లాంటిది జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. అక్కడ సిట్ ఏ విధంగా అయితే అన్ని కేసులు ప్రాపర్గా విచారణ జరుపుతుంది, ఏ విధంగా ప్రూఫ్స్ తోటి ఒక అఫిడవిట్ వేయటం కానీ, లేదు అని అంటే చర్యలు తీసుకోవటం కానీ, అరెస్ట్ చేయటం కానీ, ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఉన్న లిక్కర్ కేసు కనుక తీసుకుంటే అంతిమ లబ్ధిదారుడు ఎవడు అనేది
ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలామంది నర్మగర్భంగా మాట్లాడుతూ వచ్చారు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది. బుచ్చయ్య చౌదరి ఈరోజు అయితే నేరుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అవునండి. అని నేరుగా మాట్లాడేశారు. మీకుందా ఆ క్లారిటీ ఉందా? అరెస్ట్ అవుతారు అనే క్లారిటీ ఏమన్నా ఉందా మీకు? నాకుగా నేను అనుకోవటం ఏంటంటే, సిట్ వాళ్ళ వేగం చూస్తుంటే ఆగస్టు 15 ఈసారి జగన్మోహన్ రెడ్డి జైల్లో గడపాల్సి వస్తుందేమో అని ఒక అనుమానం కలుగుతుంది. అంటే వైసీపీ ఆఫీసులో జెండా ఎగరవేయరంటారా? వేరే వాళ్ళు ఎగరేస్తారు. అదే సజ్జల నేను రామకృష్ణ అంటున్నా, రెడ్డినో జగన్మోహన్ లేక రెడ్డి భారతి రెడ్డినో ఎవరో ఎగరేస్తారు జెండా. జగన్మోహన్ రెడ్డి అయితే ఎగరేయలేడు ఈసారి. అంటే ఆగస్ట్ 15 లోపలే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది ఏం జరుగుతుంది, ఏం జరిగింది అని అనేది క్లియర్గా ఈరోజు తెలిసింది. డీజీపీని కలిసారు సిట్ చీఫ్. ఏ విధంగా చూసుకున్నా ఇది ఎంత పెద్ద స్కాము అని అనేది కూడా తొందరలో బయటకు వస్తుంది. ఇప్పుడు వరకు వచ్చింది ఏంటి అని అంటే డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న ముడుపులు మాత్రమే బయటకు వచ్చింది. కానీ ఇంకా వెలికి తీయాల్సింది కూడా చాలా ఉంది. ఏ విధంగా అంటే ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్టిలరీస్ నడిపింది వీళ్ళే, సప్లయింగ్ వీళ్ళే. ఎంత ఓవర్ ప్రొడక్షన్ చేశారు అని అనేది కనుక బయటికి రాగలిగితే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం కూడా ఇదే ఒక్క కేసులో లోపలేయగలడు. అంత మీరు అన్ని సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. అంటే ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులు ఇన్నుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి సిట్ కేసులు పెట్టి కాదండి, ఇది జీవితకాలం ఉంచుతారా లోపల? సిట్ ఒక్కటని కాదు, ఇందులోకి త్వరలోనే ఈడీ కూడా ప్రాపర్ వేలో రాబోతుంది. దాన్ని ఫాలో అవుతూ సిబిఐ అందరూ కూడా రాబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత క్రైమ్ జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. సో మొత్తం మీద జగన్ ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడారు అని అంటారు. ఫ్రస్ట్రేషన్లో అట్లా మాట్లాడారు. ఇది స్పందించాల్సిన ప్రాధాన్యత ఉన్న అంశం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ స్పందించట్లేదు అని అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు అందులో ప్రాధాన్యత ఏముందో చెప్పండి. అక్కడ కనిపించిన ప్రతి వాడిని చూసుకొని చిన్నపిల్లోడు అని వాళ్ళందరూ ఏమైనా డైపర్లు వేసుకొని కూర్చున్నారా? ఒక్కొక్కడికి 40-50 సంవత్సరాలు వచ్చినాయి. ఏమేం చేశారు, ఎవరెవరు ప్రజల డబ్బులు ఎంత దండుకున్నారనేది విత్ ప్రూఫ్స్ అన్నీ బయటకు వచ్చినాయి. అలాంటి వాళ్ళని పట్టుకొని వీళ్ళు చిన్నపిల్లలు అంటున్నారు. దండుకున్నారా, దోచుకున్నారా? రెండు. మీ వాళ్ళంతా దండుకున్నా దోచుకున్నా రాష్ట్ర సంపదనైతే కొల్లగొట్టారు గత 5 సంవత్సరాల్లో. వాటన్నిటిని వెలికితీసి అందరికీ తగిన మూల్యం తొందరలో చెల్లించుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ.